హాయ్. సో చికెన్ ఆమ్లెట్ ఎలా చేద్దాము అనేది చూద్దాము. ఎమ్మీ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాము. అండ్ ఫర్ టాపింగ్ క్యాప్సికమ్, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీ, టొమాటో అండ్ ఆనియన్ మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. 200 గ్రామ్ చికెన్ అనేది తీసుకున్నాను అండ్ 2 eggs తీసుకున్నాను. సో చికెన్ ఆమ్లెట్ అంటే ఇంకా మనం ఎలా అనేది స్టెప్స్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ క్వీన్ అనేది నేను కుక్వేర్ యూస్ చేస్తున్నాను, స్టెయిన్లెస్ స్టీల్ అనేది. సో దీనికి మనకి స్పెషాలిటీ ఏంటంటే గ్యాస్ కూడా చాలా తక్కువ అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ తీసుకున్నాను ఇందులో అండ్ చికెన్ యాడ్ చేశాను. కొద్దిగా చిన్నగా బాయిల్ చేసుకోవాలి చికెన్ని. చేసుకున్న తర్వాత వాటర్ అనేది రిమూవ్ చేసేసి సపరేట్ చేసేసుకున్న చిన్న చిన్న పీసెస్ అనేది మనం చికెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నేను ఇట్లా చేసుకున్నాను. అండ్ దీనికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ క్వీన్ అనేది యూస్ చేస్తున్నాను. ఇందులో గీ యాడ్ చేశాను 2 స్పూన్. ఓకే, గీ యాడ్ చేసిన తర్వాత మనం ఈ చికెన్ అయితే చిన్న పీసెస్ అనేది చేసామో సో మనం ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా మనం ఇక్కడ అనేది కొద్దిగా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ మనం అంటే మీ టేస్ట్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ అనేది నేను యాడ్ చేశాను అనమాట. ఓకే, అండ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి కొద్దిగా కలపాలి. కలిపేసుకున్న తర్వాత అంతా ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో అవన్నీ మంచిగా కలిసిపోతాయి అన్నమాట అందులో. దాని తర్వాత మనం చిన్నగా అంటే ఇట్లా కలిపేసుకొని లీడ్ కవర్ చేసేసి ఒక 2 minutes తర్వాత పెట్టుకుంటే చూడండి చిన్నగా మంచిగా ఫ్రై అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. సో నేను 2 eggs తీసుకున్నాను కదా, అందులో మనం యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్. సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి అండ్ టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత స్పైసీ కావాలి ఏంటి అనేది చూసి యాడ్ చేసుకోండి. ఓకే, అండ్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, మంచిగా కలిపేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ మనం ఏదైతే యాడ్ చేసామో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం ఇక్కడ ఏంటంటే ఇది చాలా చాలా అందరికీ మంచిది అంటే తింటారు అందరూ. ఇక్కడ నేను క్వీన్ సెట్ అనేది ఇక్కడ మళ్ళీ యూస్ చేస్తున్నాను. ఫ్రై ప్యాన్ అనేది క్వీన్ సెట్లో మనకి ఇందులో అంటే ఏది ఇట్లా అనుకోకుండా బాగా అంటే వస్తాయి అన్నమాట మనకి రెసిపీస్. ఓకే, అండ్ ఇక్కడ నేను బటర్ అనేది యూజ్ చేశాను, 2 స్పూన్ బటర్ యూజ్ చేశాను. సో టేస్ట్ చాలా బాగా యమ్మీగా తయారవుతుంది అనమాట మనం బటర్ యూజ్ చేస్తే. ఓకే, సో ఏదైతే ఎగ్ అనేది మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో ఎగ్ అనేది నేను ఇక్కడ వేసుకున్నాను. సో మీకు డైట్లో ఎంత ఉంది అనేది మీ కోచ్ చెప్తారు కదా, దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. సో ఇక్కడ టాపింగ్ కోసం నేను ఏదైతే పెట్టుకున్నానో ఇట్లా టొమాటో అవన్నీ నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను, యాడ్ చేస్తున్నాను అనమాట ఈ ఎగ్లో. ఓకే, సో చిన్నగా ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది మీ ఇంగ్రీడియంట్స్ని బట్టి అనమాట. సో వెజిటేబుల్స్ కూడా కావాలంటే మీరు చిన్న చిన్నగా ఇంట్లో వెజిటేబుల్స్ కూడా కట్ చేసి యాడ్ చేయొచ్చు, పిల్లలకి ఎక్కువ ఫైబర్ కావాలంటే. ఓకే, సో ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుంది కదా, చాలా యమ్మీగా కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటాము. చికెన్ ఆమ్లెట్ కాబట్టి ఇంకా చికెన్ మనం ఏదైతే తురిమి చేసి పెట్టుకున్నామో చిన్న పీసెస్ ఆ చికెన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అండ్ చికెన్ కూడా చాలా ఎక్కువ అంటే మనం డైట్లో ఎంత మీకు ఎన్ని గ్రామ్స్ చెప్పి ఉంటారో మీకు దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మనం ఇక్కడ యాడ్ చేసేసి టాపింగ్ కోసం యూస్ చేస్తామన్నమాట. చాలా అంటే చాలా న్యూట్రిషియస్గా చాలా పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. స్నాక్స్లో వేయచ్చు మీరు, పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇవ్వచ్చు. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుంది, ఫైబర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, గ్రీన్ రెడ్. ఓకే, సో ఇక్కడ 2 minutes లిడ్ కవర్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్లిప్ చేస్తున్నాను నేను. ఫ్లిప్ చేసిన తర్వాత సో చూడండి ఎంత మంచి అంటే ఒక 2 minutes ఫ్లిప్ చేసేసి 2 minutes మనం పెట్టేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఎంత మంచి అయిపోయింది కదా ఆమ్లెట్. సో చాలా టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. అందరూ మనం ఇంట్లో హ్యాపీగా తినచ్చు, కడుపు నిండా మనకి అయిపోతుంది అనమాట. ఫుల్ కట్ చేసుకుంటున్నాను మనం చిన్నగా పీసెస్లో కట్ చేసి పిజ్జా లాగా. సో పిల్లలకి ఇచ్చేస్తే మనం కూడా డైట్లో చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈరోజు నేను మీరందరూ ప్లేట్లో